వచ్చే 10 ఏళ్లలో పెరిగే రాష్ట్ర అవసరాల దృష్ట్యా 31,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 22,400 మెగావాట్లకు పెరగనుందని చెప్పారు. హైదరాబాద్లో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో పలువురు అభ్యర్థులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి నియామక పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెడితే మేం క్రమంగా చక్కదిద్దుతున్నట్లు భట్టి తెలిపారు. రైతుల మోటార్లకు సోలార్ పంపు సెట్లు అందించాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం, ఉపాధి కలిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భట్టి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో ప్రైవేట్ పరంగానో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలంతా బాగా చదువుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడినటువంటి మేధస్తో మార్గదర్శకులుగా ఎదిగేంత స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాను.